येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఏషాం అర్థే ఎవరి కోసం, కాంక్షితం కోరుకున్నాము, నహ మనం, రాజ్యం రాజ్యం, భోగాహ సుఖాలు భోగాలు, సుఖాని చ ఆనందాలు కూడా, తే ఇమే వారు ఇవే, అవస్థితాహ నిలబడి ఉన్నారు, యుద్ధే యుద్ధానికి సిద్ధమై, ప్రాణాన్ త్యక్త్వా ప్రాణాలను త్యజించడానికి సిద్ధమై, ధనాని చ సంపదలను వదిలి. తాత్పర్యం చూద్దాం రండి. ఎవరి కోసం మనం రాజ్యాన్ని భోగాలను సుఖాలను కోరుకున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధంలో ప్రాణాలను సంపదలను త్యజించడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం అర్జునుని విషాద యోగంలో భాగం. అర్జునుడు తన మనసులోని ఆవేదనను కృష్ణునితో పంచుకుంటున్నాడు. రాజ్యాలు సుఖాలు భోగాలు అన్ని తన బంధువులు మిత్రులు గురువుల కోసం మాత్రమే కోరుకున్నాడు. కానీ ఇప్పుడు అదే వారు యుద్ధ రంగంలో ప్రాణత్యాగానికి సిద్ధమై ఉన్నారు. ఇలాంటి స్థితిలో రాజ్యము సుఖాలను అనుభవించడం నిరర్థకమని అర్జునుడు భావిస్తున్నాడు. ఈ శ్లోకం అర్జునుని సంకట భావనను మరియు అతని ధర్మ సంకటాన్ని మరింత బలంగా ప్రతిబింబిస్తుంది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.